హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీతో అయితే ఒక మంచి రెసిపీనైతే షేర్ చేసుకోబోతున్నానండి. స్వీట్ షాప్‌లో అలాగే బయట చిప్స్ షాప్‌లో లభించే ఆలూ భుజియా రెసిపీనైతే ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు ఈజీ వేలో అనేది నేనైతే ఇవాల్టి వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేనైతే ఇక్కడ 3 పొటాటోస్ అయితే తీసుకున్నానండి. వీటినైతే మంచిగా బాయిల్ చేశాననమాట. బాయిల్ అయిన తర్వాత అయితే పొట్టు తీసేసి తర్వాత అయితే ఇలా గ్రేటర్‌తో అయితే మంచిగా తురుముకోవాలన్నమాట ఈ మూడింటిని కూడా. ఇంకా తర్వాత వచ్చేసి ఒక చిన్న స్టీల్ బేషన్ తీసుకొని దాంట్లో అయితే జల్లెడ పెట్టాను చూడండి. దాంట్లో అయితే ఒక కప్పు వరకు అయితే శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అయితే ఆమ్చూర్ పౌడర్, హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే ఇక్కడ చాట్ పౌడర్ అయితే వేసేసి ఇదంతా జల్లించుకుంటున్నానండి. అలాగే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే పొటాటోలో కొద్దిగా అయితే సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుందంట. పొటాటో రెసిపీస్ ఏది చేసినా కూడా సాల్ట్ అయితే కొద్దిగా తక్కువ వేసుకోవడమే బెటర్. తర్వాత వచ్చేసి ఇంకా తురిమి పెట్టుకున్న ఈ ఆలు ఉంది కదా, అది కూడా దీంట్లోనే కలిపేసేయాలండి. ఇంకెలాంటి వాటర్ అయితే కలపన అవసరం లేదు, ఇదే సరిపోతుంది. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎందుకు జల్లించుకున్నాను అని అంటే, మనం సన్న కారపూసలో చేయాలి ఆలూ భుజియా. దాంట్లో ఆ సన్న రంధ్రాలలో దీంట్లో ఏదైనా ఒకటి తట్టుకుంటుందేమో అనే ఉద్దేశంతో అయితే ముందే జల్లించుకున్నాను అనమాట. మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి, అలా అయితేనే నీట్ గా వస్తుంది. ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా రిఫైన్డ్ ఆయిల్ కూడా కొద్దిగా వేయాలి. పిండి ఇంకా చేతికి అంటకుండా ఉండడానికని ఇక్కడ చూడండి సన్న రంధ్రాలున్న ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పిండిని ఒక ముద్దలాగా చేసేసి ఇలా కారపూస చేసే పావులలో అయితే పెట్టేసి ఆయిల్ ఇంకా డీప్ ఫ్రై అయిన తర్వాత అయితే ఇదైతే ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్ లో పెట్టేసి వేయించుకోవాలండి, లేకపోతే మాత్రం వెంటనే మాడిపోతాయి. ఆలు వేసాం కాబట్టి తొందరగా వేగిపోతాయి అనమాట. అలా అందులోనూ మళ్ళీ సన్న కారపూస కదా, అందుకని తొందరగా వేగిపోతాయి అనమాట. ఇదిగోండి ఇలా ఈ కలర్ లోకి రాగానే వెంటనే తీసేయాలి. నేను ఫస్ట్ టైం అయితే కొద్దిగా లేట్ గా తీసినందుకే కలర్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. వెంటనే తీసేయాలన్నమాట. మా దగ్గర ఉన్న పావులతో చేయాలంటే కొద్దిగా బలాన్ని అయితే ఉపయోగించాల్సి వస్తుందండి. కొద్దిగా గట్టిగా వస్తుందన్నమాట పిండి అయితే. అందుకని నాకైతే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారనమాట. ఇంకా సెకండ్ టైం అయితే ఇంక వెంటనే తీసేసానండి. కొద్దిగా కలర్ షేడ్ అవుట్ అవ్వగానే వెంటనే అయితే తీసేసాను. అప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చేసింది చూడండి. అంతేనండి, ఇంకా ఆలూ భుజియా అయితే రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట షాప్స్ లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలా అయితే వచ్చింది. విన్నారు కదా ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో. క్రిస్పీగా వచ్చేసాయి అనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేనైతే డీప్ ఫ్రై చేసిన కరివేపాకు కూడా వేసాను. ఇంకా పర్ఫెక్ట్గా మనం షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేసిందండి. ఈ రెసిపీపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.